సో ఈరోజు వైకుంఠ ఏకాదశి, పుత్రద ఏకాదశి అని చెప్పి కూడా చెప్తారనమాట. ఒక రాజు ఆయనకి సంతానం లేకపోతే ఈ యొక్క పుత్రద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు ఆయన ఈ ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం ఉండి భగవత్ నామాల్ని జపిస్తూ ఆయన గడపడం వల్ల ఆయనకి సత్సంతానం కలుగుతుంది. ఆయన వైకుంఠానికి వెళ్ళినట్టుగా కూడా శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారనమాట. వైకుంఠం అంటే ఏంటి అంటే వైరులు లేనటువంటి ప్రదేశం, అక్కడ ఎవరు వైరులు ఉండరు. సో అటువంటిది వైకుంఠం అన్నమాట. సో ఆ వైకుంఠానికి మనం వెళ్ళాలా అంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు వీటిని తొలగించుకోవాలి. ఎందుకు వైకుంఠానికి వెళ్ళాలా? ఇక్కడంతా ఆనందంగా ఉంది కాబట్టి ఈ ఆనందం తట్టుకోలేక మనం వైకుంఠానికి వెళ్ళాలి. అవునా? ఏడుండే దుఃఖాలు చాలు అని చెప్పి వైకుంఠానికి వెళ్ళాల. ఇక్కడ ఏంటి దుఃఖాలు? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి మధ్యలో ఈతి బాధలు. ఒకడికి డబ్బు ఉందని బాధ, దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలో అర్థం కాక టెన్షన్ వాడికి. ఇంకొకటికి డబ్బు లేదని బాధ, ఇంకొకటి పిల్లలు ఉన్నారని బాధ, ఇంకొకటికి పిల్లలు లేరని బాధ, ఇంకొకటికి భార్య ఉందని బాధ, భార్య లేదని బాధ, ఇల్లు ఉందని బాధ, ఇల్లు లేదని బాధ. సో ఉన్నోడు లేనోడు ఇద్దరు బాధల్లోనే ఉన్నారు. ఎందువల్ల అంటే ఇది దుఃఖాలయం. ఏదో పొరపాటున భగవంతుని దగ్గరికి నుంచి ఇక్కడికి వచ్చాం. ఆయన ఇప్పుడు తండ్రి కాదని చెప్పి పిల్లవాడు వేరు కాపురం పెడతాడు కదా, ఆ రకంగానే మనం కూడా వేరు కాపురం పెట్టి ఇక్కడికి వచ్చాం అన్నమాట. తండ్రి లేకుండా నేను ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇక్కడ నానా రకాలైనటువంటి బాధలు ఇవన్నీ పడిన తర్వాత ఏదో ఒక పుణ్య సమయంలో ఒక గురువు, ఆ పరంపరలో వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సందేశం మనకు లభిస్తుంది. ఈరోజు మీరందరూ కూడా వైకుంఠ ఏకాదశి, వెంకటేశ్వర స్వామి అభిషేకానికి వెళ్తే మనకు బాగా డబ్బులు వచ్చేస్తాయి, మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి అని వచ్చారు. అయితే మిమ్మల్ని మేము పట్టుకొని డబ్బులు వచ్చినా డబ్బులు లేకపోయినా ప్రతి ఒక్కడు దుఃఖాల్లో ఉంటాడు. నాయన నిజంగా డబ్బులేంది కాదు దుఃఖానికి కారణం, ఆ ఆనంద సాగరుడైన భగవంతుడు మనతో లేడు, అది నిజమైన దుఃఖానికి కారణం. ఆయన్ని మనతో ఉంచుకునేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. సో అందువల్ల ఆ భగవంతుడిని మనం పొందాలా అంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను జయించాల. ఈ మధ్య నరసింహ సినిమా ఎంతమంది చూశారు? అందరు చూశారు. హిరణ్యకశిపుడు ఏమంటాడు? ఏ ప్రహ్లాద, ముల్లోకాలు జయించాను నేను అంటాడు. అప్పుడు ప్రహ్లాద ఏమంటాడు? మర్చిపోయారేమో మీరు, తండ్రి ముల్లోకాలు జయించానంటున్నారు, మీలో ఉన్న 6 శత్రువులను జయించలేదు అంటాడు. ఎవరు 6 శత్రువులు అంటాడు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యము. పెద్ద పెద్ద ఆచార్యులు మనకు ఉదాహరణగా ఉండడానికి వినయం భూషణం. 7 కొండలకి ఎక్కడానికి పోతూ ఉంటే దారి తెలియలేదు. ఎవరో ఒక పుట్టుకతో శూద్రుడు బావి దగ్గర నీళ్లు చేరుకుంటున్నాడంట. అప్పుడు రామానుజుల వారు అడిగారంట, ఏమయ్యా తిరుమలకి ఎట్టెళ్ళాలా అన్నాడంట. అతను స్వామి ఇటు వెళ్ళాలని చూపించాడంట. ఆ దిశగా వెళ్ళేటప్పుడు రామానుజుల వారు ఆ శూద్రునికి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడంట. శిష్యులందరూ కూడా ఇంత పెద్ద ఆచార్యుడు ఆ వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అనుకున్నారంట. అప్పుడు రామానుజుల వారిని అడిగారంట. అడిగితే అప్పుడు రామానుజుల వారు చెప్పారు, భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల పర్వతమైకి వెళ్ళేదానికి మార్గం చూపించాడు, అతని రుణాన్ని ఎట్లా తీర్చుకోవాలా అని చెప్పి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. మళ్ళా కొండ మీదకి వెళ్ళాడంట. రామానుజుల వారికి 5 మంది గురువులు ఉన్నారంట. ఒక గురువు శైలపూర్ణ, ఆయన రామానుజుల వారిని స్వాగతించడానికి ఎదురొచ్చారంట. అప్పుడు రామానుజుల వారు అన్నారంట, స్వామి మీరంత పెద్దోళ్ళు గురువులు, నాకు స్వాగతం పలకడానికి మీరు రావడం ఏంటి? ఎవరన్నా కొత్త భక్తుడిని ఎవరన్నా ఎతికి అతన్ని పంపించుంటే నన్ను రిసీవ్ చేసుకునేదానికి సరిపోయేది కదా. మీరు ఆ గురువు ఎంత వినమ్రత ఉన్నాడంటే, అన్నట్టు ప్రయత్నం చేశాను, కొత్త భక్తుడి కోసం వెతికాను, కానీ నాకన్నా కొత్త భక్తుడు నాకెవరూ గోచరించలేదు, అందువల్ల నేనే వచ్చాను మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను. మనం భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత
6 నెలలు సీనియరు, 1 ఇయర్ సీనియరు, 2 ఇయర్స్ సీనియరు, ఈ సీనియారిటీ లెక్క పెట్టుకుంటున్నాం. గురువు నాకన్నా కొత్త భక్తుడు ఎవరు కనిపించలేదు, నేను వచ్చాను. ఆ వేడుకొండల స్వామి మనలో ఎప్పుడు భగవంతుణ్ణి చేరుకోగలము అంటే మనలో ఉండే అహంకారం పోవాలా. శత్రువుని కూడా మిత్రుడుగా భావించిన రోజే, శత్రువుని కూడా మిత్రుడుగా భావించిన రోజే భగవంతుని ఆశీస్సులు మనకు లభిస్తాయి. లాలా అని చెప్పి ఒక పెద్ద ధనికుడు ఉన్నాడంట. ఒకరోజు ఆయన పల్లకిలో ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఒక చాకలివాని కూతురు ఆమె ఒక మాట అనిందంట, కాలాతీ థోరే బాస్నాకో జలానాహై అని. సమయం అయిపోతుంది, బాస్నా అంటే అరిటాక్ అంట, దాన్ని తగలబెట్టాలా అని. అదే బాస్నా అనే దానికి ఇంకో అర్థం కూడా వస్తుందంట. ఏంటది అంటే సమయం అయిపోతా ఉంది, అహంకారాన్ని ఎప్పుడు తగలబెడతావు అనే అర్థం కూడా వస్తుందంట. అప్పుడు ఈ లాలా పల్లకిలో పోతున్నాడు, గోయిలు మోస్తా ఉన్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటి అంటే నా టైం అయిపోతుంది, మృత్యువుని చేరుకోబోయే లోపల ఈ అహంకారాన్ని చంపుకోవాలి కదా. ఆ పాప చక్కగా చెప్పింది, సమయం అయిపోతున్నా, నేను ఇంకా అహంకారం చంపుకోలేదని పల్లకి దిగేసి ఆయన మీద తీసి మూటగట్ట పల్లకిలో వేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పి గురువుకు చెప్పాడంట. మనకు మనుష్య జీవితంలో ఎవరన్నా ఒక సాధువుని కలిశాము అంటే ఆ సాధువు జీవిత పరమార్థం చెప్తాడు. ఈ మధ్య కాలంలో సాధువులు కూడా ఏం చెప్తున్నారు, మోక్షం పొందాలి అని చెప్పట్లేదు. సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది, అది ఈ పూజ ఆ పూజ, పెళ్లికి ఒక పూజ, విడాకులకు ఒక పూజ, విడాకులు కూడా స్కీములు ఉన్నాయి కొన్ని దగ్గరలో. సో ఇవన్నీ చెప్తా ఉన్నారు. అది కాదు సాధువు చెప్పాల్సింది. నువ్వు ఎంత ఈ ప్రపంచంలో ప్రయత్నం చేసినా ఇది దుఃఖాలయం, ఇక్కడ ఆనందంగా ఉండలేదు. భగవంతుడిని చేరుకునే దానికి మార్గాన్ని చూపించాలి గురువు అన్నమాట. సో ఆయన నేరుగా గురువు దగ్గరికి వెళ్ళి నాకు దీక్ష ఇవ్వండి అన్నాడు. ఆశ్రమంలో ఉండి ఇస్తానన్నాడు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, గురువు గారు దీక్ష ఇవ్వలేదు. ఒకరోజు కూర్చొని ఆలోచించాడు, ఏంటి ఎందుకు ఇవ్వట్లేదు గురువు గారు. అప్పుడు ఆయన ఆలోచనలో అర్థమైంది ఏంటి అంటే ఆయనకి బృందావనంలో వ్యాపారంలో శత్రువైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన భిక్షాటనకి గురువు దగ్గరికి వెళ్తే భిక్షాటనకి వెళ్ళాలి. ఎందుకు భిక్షాటనకి వెళ్ళాలా, మనం అహంకారాన్ని చంపుకునేదాన్ని. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మాతా భిక్షాం దేహి అంటాం. అంటే వాళ్ళు ఏమంటారు, దున్నపోతులు నువ్వు పని చేసుకోవచ్చు కదా, అడుక్కునే దానికి వచ్చావు, అది ఇది అంటారు. వాటన్నిటికీ తట్టుకొని నిలబడాలా. బుద్ధుడు అంతటి వాడు భిక్షాటనకి వెళ్తే ఒక ఆమె నోటికి వచ్చినట్టు తిట్టిందంట. తిడితే బుద్ధ భగవానుడు సైలెంట్గా ఉన్నాడు. శిష్యులకు అందరికి కోపం వచ్చింది. వాళ్ళు ఏదో ప్రతిఘటించకపోతే వాళ్ళని వారించాడు బుద్ధుడు. ఆమె తిట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బుద్ధుడు ఒక చమత్కారం చేశాడు. ఏం చేశాడంటే ఆయన భిక్ష పాత్ర తీసి, అమ్మా ఇది నీకు ఇవ్వాలనుకుంటాను, ఇదిగాన తీసుకుంటావా అని. నీ భిక్ష పాత్ర నాకు దేనికి, నేను తీసుకోనని. నేను ఇచ్చి నువ్వు తీసుకోకపోతే ఏమవుద్దమ్మా అన్నది. నువ్వు ఇచ్చి నేను తీసుకోకపోతే అది నీదే అవుతుంది అన్న. నీ తిట్లన్నీ నేను తీసుకోకపోతే ఏమవుతుందమ్మా అన్నాడు బుద్ధుడు. నావే అవుతాయి అని. ఎవరన్నా ఏదన్నా తిడితే తీసుకుంటే నువ్వు బాధపడతావు, తీసుకోకపోతే ప్రశాంతం. అంటే ఆధ్యాత్మికం ప్రతి దాంట్లో కూడా మనం నేర్చుకునే దానికి ఒక మార్గం చూపిస్తారు. సో భిక్షాటనికి వెళ్ళేటప్పుడు ఆ శత్రువు ఇంటికి వెళ్ళలేదు. నేను ఇంకా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి అతన్ని ఇంకా శత్రువుగా భావిస్తున్నాను, అందుకని గురువు గారు నాకు దీక్ష ఇవ్వలేదు అని చెప్పి ఆయన మరుసటి రోజు మొట్టమొదట ఇల్లు ఆ శత్రువు ఇంటికే వెళ్ళి భిక్షాం దేహి అన్నాడు. ఆ శత్రువు పనివాళ్ళందరూ చూసి ఆ యజమాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. ఆ లాలా ఎంత ధనికుడు, అన్ని వదిలేసి మన ఇంటికి భిక్షకు వచ్చాడు అని చెప్పారు. ఆ యజమాని పరిగెట్టుకుంటూ వచ్చి, లాలా నువ్వు ఎంత ఎదిగిపోయావు, నేను ఇంకా వ్యాపారము కుటుంబము ఇవన్నీ పడి చేస్తున్నాను, అంత ధనికుడివి అన్ని వదిలేసి నేను శత్రువు నీకు నా ఇంటికి భిక్షకు వచ్చావంటే నువ్వు చాలా వ్యాపారంలో కొట్టలేకపోయాను, ఇప్పుడన్నా కొట్టేద్దాం అనుకున్నాను, 2 రొట్టెలు ఇండి అన్నాడు. ఆ రొట్టెలు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు గురువు యజ్ఞకుండం సిద్ధం చేసి అక్కడ ఈ రోజు నీకు అర్హత లభించింది దీక్ష తీసుకునేదానికి అని చెప్పి గురువు అప్పుడు దీక్ష ఇచ్చాడు. సో ఆధ్యాత్మిక చింతన మనుషుల్లో అహంకారాన్ని తొలగించుకునేదానికి ఆధ్యాత్మిక చింతన అన్నమాట. సో కలియుగంలో మనం ఏంటి అంటే రకరకాల పరిస్థితుల్లో ఉన్నాం, మనసు కలత చెందుతుంది. మనందరం అనుకుంటాం
ఈ టెక్నాలజీ ఇదంతా ఉంటే అసలు భక్తి ఇవన్నీ దేనికి అని చెప్పి. కానీ పండగలు పర్వదినాలు వస్తే గుళ్ళు గోపురాలు మాత్రం కిటకిటలాడిపోతున్నాయి. దేనికోసం తెలుసా? భక్తి కోసమా? నిజం చెప్పండి. డబ్బులు పండగ రోజు వెళ్ళి ప్రార్థన చేస్తే మూటలు వస్తాయి. తర్వాత ఇంకోటి, మనం చేసిన పాపాలన్నీ, స్వామి ఏదో చేశాను తీసేసుకో, ఏదో తీసేసుకో, నా పాపాలన్నీ నువ్వు తీసుకో, దానికోసం మనం వస్తాం. కానీ బృందావనంలో యశోదమ్మ అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే, కృష్ణ కోతుల మధ్యలో కూర్చొని వెన్న మిగడ తినిపిస్తున్నావు, నీకు భయం లేదంట్రా అంటుంది. అప్పుడు కన్నయ్య ఏం చెప్తాడంటే, రామావతారంలో నేను వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలన్నీ నాతో వచ్చాయి సేవ చేయడానికి. అడవుల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి. ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్లు కూడా దొరకలేదు, అయినా నా సేవ వదిలిపెట్టలేదు. మనకు మంచినీళ్ళు దొరకకపోతే సేవకుంటామా? నీళ్లు దొరకకపోయినా నా సేవ వదలలేదు. అందుకని ఇప్పుడు నా స్వహస్తాలతో వెన్న మిగడ పాలు అన్ని కూడా తినిపిస్తున్నాను. సో నిజమైన భక్తి అంటే ఏంటి అంటే, ఏమీ ఆశించకుండా భగవంతుణ్ణి సేవించేదే నిజమైనటువంటి భక్తి అన్నమాట. సో అందువల్ల మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలియదు కదా. చాలా మంది ఏంటంటే, భగవంతుడు ఇప్పుడు మతాలు మారేది ఇవన్నిటికి కూడా కారణం మన దేవుడు ఏదో చేయట్లేదని కలత చెంది వాళ్ళు మారిపోతున్నారు. కానీ నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలియదు కదా. నేను ఎప్పుడో ఒక తమాషా ఆయనకు అది చెప్తుంటాను. ఒక తాగుబోతాడు రోజు గుడికి వెళ్తాడు. వెళ్ళి, కృష్ణ కృష్ణ 50 రూపాయలు 100 రూపాయలకి తాగుతున్నానయ్యా, తృప్తి లేదు, 1,00,000 రూపాయలు ఇచ్చేయి, తృప్తిగా తాగేస్తాను అని చెప్పి సంవత్సరం అంతా ప్రేయర్ చేస్తాడు. భగవంతుడు ఈడు రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా, వాడు ప్రెస్ మీట్ అనమాట. ఏమంటే, సంవత్సరం రోజులు నేను ప్రార్థన చేశాను, దేవుడు లేదు, అందుకని దేవుడు లేడు. అప్పుడు భగవంతుడు అశరీరవాణిగా వాడికి సమాధానం చెప్తాడంట. ఒరే, నువ్వు సంవత్సరం ప్రేయర్ చేసినా నేను ఎందుకు ఇవ్వలేదంటే, ఏదో 50కి 100కి దాగి ఇన్స్టాల్మెంట్లో చస్తున్నావు, 1,00,000 రూపాయలు ఇస్తే అదే రోజు తాగి చస్తావు, నీ కుటుంబం నిన్ను ఆధారపడ్డ వాళ్ళంతా నాశనం అవుతారు, నేను లక్ష్మీపతిని, నాకు ఇవ్వలేక కాదు, నీ భవిష్యత్తును చూసి నేను ఇవ్వలేదురా పిచ్చోడా, ఇవ్వలేక కాదని చెప్పి భగవంతుడు సమాధానం. ఏది మనకు మంచి చేస్తుందో ఏది చెడ్డ చేస్తుందో మనకు తెలియదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయనకు తెలుసు. అందుకని మనం ఒక చిన్న కథ ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. ఒక రాజు మంత్రి రెగ్యులర్గా వేటకి వెళ్ళేవాళ్ళంట. ఒకరోజు రాజుగారి గుర్రాన్ని ఒక నల్ల త్రాచు కాటైపోతుంటే అది తప్పించుకొని రాజుగారిని కింద పడేసిందంట. పడేస్తే రాజుగారి బొటనేల మీద ఆ నల్ల త్రాచు కాటేసింది. కాటేస్తే రాజు ఏం చేశాడంటే, శరీరం అంతా విషం బాపుతుందని కత్తి తీసుకొని ఆ వేలు ఖండించేశాడు. ఈ లోపల మంత్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వస్తే, ఏమైంది రాజా అన్నాడు. జరిగింది చెప్పాడు. మంత్రి పెద్ద ఫీల్ అవ్వకుండా, అన్నీ మన మంచికెళ్ళండి అన్నాడు. నేను వేలు పోయి బాధపడతా ఉంటే అన్నీ మన మంచిగా అంటాడా వీడు అని చెప్పి జైల్లో పెట్టించేశాడు. మరుసటి రోజు యథావిధిగా వెళ్ళాడు వేటకి. కొంతమంది అడవి జాతి మనుషులు కాళీ విగ్రహానికి నరబలి ఇవ్వాలని రాజుగారి మీద ఆక్రమణ చేశారు. ఈయన వేలు పోవడం వల్ల యుద్ధం సరిగ్గా చేయలేకపోయాడు. బంధించేశారు. తీసుకొని కాళీమాత విగ్రహం దగ్గరికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళల్లో ఒకడు ఆపేయండి అన్నాడు బలి. ఏమంటే, ఆరోగ్యంగా ఉండే వ్యక్తినే బలి ఇవ్వాలా, ఈయనకి వేలు లేదు, బలికి అర్హుడు కాదు, వదిలేయండి తిన్నాను. అప్పుడు ఇతనికి మంత్రి చెప్పింది కరెక్టే కదా, నీ మన మంచి కోసం అన్నాడు. అంత మంచి మాట చెప్పిన మంత్రిని నేను చెరసాల్లో బంధించాను, ఈ వేలు పోబట్టి తల మిగిలింది అని చెప్పి పాశ్చాత్తాపంతో చెరసాల దగ్గరికి వెళ్ళిపోయి మంత్రిని విడుదల చేపించి, అయ్యా నువ్వు చెప్పిన మాట కరెక్టే, కానీ అంత మంచి మాట చెప్పి నిన్ను భగవంతుడు ఎందుకు ఒకరోజు జైల్లో పెట్టాడు అన్నాడు. అప్పుడు మళ్ళా మంత్రి అన్నాడు, అన్నీ మన మంచి కోసమే అన్నాడు. ఏం వెటకారాలా మళ్ళా అన్నాడు. వెటకారాలు స్వామి, వెటకారాలు కాదు, మీరు నన్ను జైల్లో పెట్టకపోతే మీతో పాటు యథావిధిగా నేను వచ్చేవాడిని, వాళ్ళు మిమ్మల్ని బంధించారు, నన్ను బంధించుండేవాళ్ళు, మీకు వేలు పోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు, నాకు అన్నీ బాగుంటాయి కాబట్టి నా తల తీసేసి ఉండేవాళ్ళు అని మనం. అందుకని భగవంతుడు మనకు నిజమైన తండ్రి. ఆయనకి ఏది మంచిదో ఏది చెడ్డదో నీకేంది అంటే, 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు కావాలా, 10 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు కావాలా. మనిషికి ఆశకి అంతం లేదు. ఒక ఎలుకొకటి ఒక సాధువు దగ్గరికి వచ్చిందంట. అయ్యా నన్ను కాపాడండి అయ్యా అనిందంట. ఏమే నీ కష్టం అంటే, పిల్లులు తరుగుతున్నాయి నన్ను.
మరి ఎట్ట కాపాడమంటావంటే మీ తపశక్తితో నన్ను పిల్లింగ్ చేసేయండి అని. పిల్లి ఆయన మహా పిల్లింగ్ చేసాడు. కొన్ని రోజులకి మియా 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 అని అంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నన్ను కుక్కలు తరుగుతున్నాయని. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మీ తపశక్తితో నన్ను కుక్కని చేసేయండి. ఆయన కుక్కని చేశాడు. కొన్ని రోజులు మళ్ళీ బో 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 అంటచ్చు. ఇప్పుడు ఏంటి అంటే అయ్యా ఇంత సహాయం చేశారు, పులులు జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను, అరణ్యానికి రాజు పులిని చేసాను. సరే పులి ఆయన మహాన్ని పులిని చేసిన తర్వాత నీళ్ళు కొని కూర్చొని తీక్షణంగా చూస్తూ పెద్దగా గాంట్రిస్తూ సాధువునట్ట చూస్తున్నాను. ఏమంటే చూస్తున్నావు అన్న, పులినైతే చేశారు కానీ ఆకలిగా ఉంది, మిమ్మల్ని తినాలనుకుంటున్నాను అనేది. ఓహో ఇస్తుందా నీ కథ అని చెప్పి పునర్మూచిక ఆయన మళ్ళా ఎలుకని చేసాడు అంట. సో అట్లాగా మనకు భూమండలం అంతా ఇచ్చిన చంద్రమండలం సంగతి ఏంటి అంటాం. అందుకనే ఇప్పుడు అక్కడ సైట్లు అమ్ముతున్నారంట, కొనుక్కోండి. సో ఆశకు అంతం లేదు. వీటన్నిటికీ అసంతృప్తికి వీటన్నిటి కారణం ఏంటి అంటే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మీరు వాహనంలో వెళ్ళేటప్పుడు వాహనానికి పెట్రోల్ పట్టించి డ్రైవర్కి ఆహారం ఇవ్వకపోతే వాడు హ్యాపీగా డ్రైవింగ్ చేస్తాడు కదా. ఎందుకని? ఆడికి భోజనం పెట్టలేదు కాబట్టి. మనం భగవద్గీతలో భగవంతుడు ఈ శరీరం వాహనం అంటున్నాడు, నడిపించే ఆత్మ నడిపించేవాడు. మనం ఏం చేస్తున్నాం? వాహనానికి అన్ని ఇస్తున్నాం, శరీరానికి అన్ని ఇస్తున్నాం, ఆత్మకు ఆహారం ఇవ్వట్లేదు. ఆ ఆత్మకు ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. సో ఆ పరమాత్మ సేవ అనే ఆహారం ఇస్తే ప్రాపంచికంగా ఏమి లేకపోయినా సంతృప్తిగా ఉంటారు. మరి కలియుగంలో ఆ పరమాత్మ సేవ ఏ రకంగా చేయాల? ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం. తృతీయ ధ్యాయతో విష్ణు, సత్యయుగంలో తపస్సులు, త్రేతాయ యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరే పరిచర్యస్య, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఆ భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యం జపించడం ద్వారా అది ఆత్మకి ఆహారం అవుతుంది. తృప్తిగా మన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల రోజు కూడా ఈ యొక్క బ్రహ్మని నారదుల వారు అడుగుతున్నారు, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, మోక్షాన్ని ఎట్లా పొందుతారు? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. హరినామాలు శతకోటి ఉన్నాయి. ఏది జపించాలంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ రోజు నుంచి భగవత్ నామం జపించడం చాలా మంచిది, యుగ ధర్మం. ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతుంటారు, మీకు దారిలో ఒక 500 నోటు కనిపిస్తుంది. ఏం చేస్తారు? అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఇది ఎవరిది అయి ఉంటుంది, నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా, ముహూర్తం బాగుందా లేదా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. రెండో వ్యక్తికి తెలియదు మన పాకెట్లోకి ఎప్పుడు వెళ్ళిపోద్దాం కదా. ఒక 500కి అంత స్పీడ్గా ఉంటాం. భగవంతుడు మీ జీవితంలోకి వస్తానంటే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం 26 కాదు 27 పోస్ట్ పోన్. 500తోటి భగవంతుడిని పోలిస్తే ఎవరెక్కువ? ఎన్ని 500 కలిపితే భగవంతుడితో సమానం అవుతారు? అవుతుందా? మరి అటువంటి గొప్ప భగవంతుడు మన జీవితంలోకి వస్తా అంటే తీసుకుంటున్నావా? తీసుకోండి. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తాడో ఆడ నాలుక మీద స్వామి నృత్యం చేస్తాడంట. అన్ని శుభాలు, అన్ని మంగళాలు ఉంటాయన్నమాట. సో మీ జీవితం శుభకరంగా, ఆనందకరంగా ఉండాలంటే ప్రతి నిత్యం 108 సార్లు ఈ మహామంత్రాన్ని జపించండి. ఈ రోజే సంకల్పం చేయండి. చాలా విశేషమైన రోజు. ప్రతి నిత్యం కూడా 10 నిమిషాలు కేటాయించండి ఈ 108 సార్లు జపించడానికి.
తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు, హెల్త్ టిప్ ఒకటి. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి డిక్లేర్ చేసింది, రోజుకి 70 చప్పట్లు ఎవడైతే కొడతాడో వారికి గుండె రోగాలు రావంట. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, అప్పుడు టీవీలు లేవు, రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్లు లేవు. సాయంత్రం అయితే వాళ్ళు పని పాట ముగించుకొని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ భజనలలో పాల్గొనేవాళ్ళు. భజనలో కూర్చొని మనం కూడా భజనలో కూర్చుంటాం, కదలం, ప్రిస్టేజ్, చెయ్యితులు. వాళ్ళు భజనలో కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఒక్కటి నేర్చుకొని రోజు మీ ఇంట్లో పూజా గది ముందు కూర్చొని 70 సార్లు, మళ్ళీ 71 కూడా కొట్టద్దు, ఎక్కువైపోతే ఆరోగ్యం మళ్ళీ బాగా అయితే డేంజర్. 70 చెప్పారు వాళ్ళు, 71 కూడా వద్దు. సో ఈ మంత్రం చెప్తూ 70 సార్లు లెక్క పెట్టుకుని కొట్టమ్మా, మీ ఆరోగ్యం బాగా ఉంచుకోండి. మన యొక్క సనాతన సంస్కృతిలో ప్రతిదీ సైంటిఫిక్ అన్నమాట. వాళ్ళు చప్పట్లు బాగా కొట్టారు భగవత్ సేవలో కూర్చొని, వాళ్ళ గుండె బాగా కొట్టుకునింది, దీర్ఘాయుషు. వాళ్ళు 99. నేను చూశాను, మా తాతగారు ఆయన 75 సంవత్సరాల వయసులో 100 కేజీలు బియ్యం బస్తా ఎత్తి ఎదురు బండిలో వేసేవాడు అనమాట. ఇప్పుడు మనకు తగ్గట్టుగానే సంచుల సైజులు కూడా తగ్గిపోయాయి. 72 కేజీలు 73 కేజీలకు వచ్చింది, తర్వాత 50కి వచ్చింది, తర్వాత 25కి వచ్చింది, తర్వాత 5 కేజీలు, ఇప్పుడు 2 కేజీలే, అందుకన్నా మొయ్యలేవు. సో అటు అయిపోయింది పరిస్థితి. సో అందుకని ఆరోగ్యంగా ఉండాలన్నా మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. అందువల్ల ప్రతి నిత్యం ఈ నామాన్ని చెప్తూ క్లాప్స్ కొడుతూ మీరు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు సంకల్పం చేసుకోండి. ఇంక 2-3 రోజుల్లో మనది కాకపోయినా ప్రవాహంతో మనం కొట్టుకుపోతున్నాం కదా. నూతన సంవత్సరం ఉగాది మన నూతన సంవత్సరం, కానీ ఉగాది అంత గొప్పగా ఎవడు సెలబ్రేట్ చేసుకోడు. రేపు 1వ తేదీకి అందరు కూడా పళ్ళన్నీ బయట పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఎంత, మళ్ళా సాయంత్రం మొదటి రోజు అయినా కానీ హ్యాపీగా ఉండాలనుకున్నా కుదరలేదురా. నువ్వు హ్యాపీ అనుకోగానే వచ్చేస్తుంది హ్యాపీ. కొంచెం ఆలోచన ఉండాలి. హ్యాపీ ఉండాలంటే చిన్న విషయం చెప్తాను. ఎవడన్నా వ్యాపారస్తుడు అన్నాడు, సంవత్సరంలోనో ఎప్పుడన్నా వ్యాపారంలో నష్టం వస్తుందో ఆదాయం వస్తుందో చూసుకోవాలి. నష్టం వస్తే దానికి కారణం ఏంటో ఆలోచించాలి. ఆ నష్టాన్ని నివృత్తి చేసుకునేదానికి కొన్ని చేర్పులు మార్పులు చేసుకోవాలి. అప్పుడు వాడు విజయం సాధిస్తాడు. మన జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని వచ్చాం. సంవత్సరాలు ఏ సంవత్సరం అన్నా పూర్తిగా హ్యాపీగా ఉండిందా ఆలోచించాలి కదా. సింపుల్ థింగ్. మామిడి విత్తనం వేస్తే ఏం చెట్టు వస్తుంది? సపోటా చెట్టు రాదా? పైనాపిల్, నారింజ, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, అంతే కదా. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖమే వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. అంతేగాని మన కష్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద గడ్డ ఉన్న స్వామీజీ దగ్గరికి ఇంగ్లీష్లో చెప్తారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి. మనసులో ఉండేది ముఖం మీద కనిపిస్తుంది. ఆమె నా గురువు గారు అంటారు, శిష్య నీకు కష్టాలు ఉన్నాయి. గురువు గారు ఎట్లా తెలుసండి మీకు? నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసులేదు ఆయన, నాకు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవడో హ్యాపీగా లేదు. సో అందుకని మన దుఃఖాలకు కారణం భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే శాస్త్రాలకు అనుగుణంగా ఉండేది. స్వామి ప్రభుపాదులు వారు ఇంకా చక్కగా వివరించారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? రక్షిస్తుందా? ఆ మాత్రం తెలుసు. అయితే ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయనట్టు ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు
ప్రకృతి చట్టాలను తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత. డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. సో చేయకూడనివి చేయకుండా ఉంటూ మంచి పనులు చేస్తూ, మంచి పనులు చేయాలంటే మనసు పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలంటే మంత్రం చేయాలి. సో అందువల్ల రోజు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ 4 దుర్వ్యసనాలు, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, వీటికి 4కి దూరంగా ఉంటే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడే కాదు, అది వదిలేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం కాదు, అది వదిలేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కృష్ణమాల వేసుకుంది జీవితం అంతా ఇంక పాటించాలి. అందువల్ల ఈ నియమాలు ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు హ్యాపీగా ఉండాలని, రాబోయే ఈ నూతన సంవత్సరం నిజమైన ఆనందాన్ని మీరు అనుభవించాలా, భగవత్ శరణాగతి పొంది అని చెప్పి నేను కోరుకుంటూ, హరే కృష్ణ.